హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం. ఓకే, సో అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఇది పార్ట్ 17లో వస్తుందండి. పార్ట్ పేరు ఏంటి అని అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్. అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ అలానే స్టేట్ రెండు ఈ పార్ట్లో మెన్షన్ చేశారు. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు. ఓకే, అయితే మన యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆర్టికల్ 343లో మెన్షన్ చేశారు యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. ఒకటి హిందీ, సెకండ్ వన్ వచ్చి ఇంగ్లీష్. యాక్చువల్లీ ఈ ఆర్టికల్లో ఏమని మెన్షన్ చేశారు అని అంటే వీ హ్యావ్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947కి ముందు మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఇంగ్లీష్. అంటే మన అడ్మినిస్ట్రేషన్ కానీ అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఇంగ్లీష్లోనే ఉండేవండి. ఓకే, లోవర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లోవర్ ఎడ్యుకేషన్ కానీ లోకల్ లాంగ్వేజెస్లో జరిగేవి. బట్ హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అలానే హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇంగ్లీష్లో మాత్రమే జరిగేవన్నమాట. ఓకే, నెక్స్ట్ 1950కి మనకు కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1950కి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళందరూ డిసైడ్ చేసి మన అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ చేశారండి. ఏం చేశారు? హిందీ చేశారండి. అయితే హిందీతో పాటు ఇప్పటి వరకు మనకి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది కదా. సో ఇంగ్లీష్ నుంచి జనాలు హిందీకి అలవాటు అవ్వడానికి ఒక 15 సంవత్సరాలు ఇచ్చారండి. దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఎంతవరకు ఇచ్చారు? 15 ఇయర్స్. సో 15 ఇయర్స్ వరకు అంటే టిల్ 1965 వరకు మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే హిందీ అలానే ఇంగ్లీష్ రెండు అండి. హిందీ అలానే ఇంగ్లీష్. ఓకే, అయితే మరి 1965 తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారు మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని? పార్లమెంట్ అండి. పార్లమెంట్ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి త్రూ అన్ యాక్ట్ ఇట్ విల్ డిసైడ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అయితే అలా ఒక చట్టం తీసుకురావడం కోసం 1955లో ఒక కమిషన్ని ఫామ్ చేశారండి, బీజీ ఖేర్ కమిషన్. వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేశారు. ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసి పార్లమెంట్ కమిటీని ఫామ్ చేసి ఆ రిపోర్ట్ని వాళ్ళకి ఇచ్చిందండి టు ఎగ్జామిన్. పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే గోవింద్ వల్లభ్ పంత్. వీళ్ళ రికమెండేషన్స్ని బట్టి 1963లో ద అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963ని తీసుకొచ్చారండి. వీళ్ళ రికమెండేషన్ బట్టి 1963లో ద అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని తీసుకొచ్చారు. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అని అంటే 1965. ఎందుకు? 1950 నుంచి 1965 వరకు మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? హిందీ ప్లస్ ఇంగ్లీష్. ఇది ఆల్రెడీ డిసైడ్ చేసేసారు ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు. 1965 తర్వాత మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అనేది మనకు తెలియదు. అది డిసైడ్ చేయాల్సింది ఎవరు? పార్లమెంట్ త్రూ అన్ యాక్ట్. అందుకని పార్లమెంట్ 63లో యాక్ట్ తీసుకొచ్చినా కూడా అది 65 నుంచి ఇంప్లిమెంట్ చేశారండి. ఓకే, అయితే లాలో ఏం రాస్తుంది అని అంటే ఇంగ్లీష్ని కంటిన్యూ చేసేసారు యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్సిషన్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పని. చాలా పనులు మనకి ఇంగ్లీష్లోనే అలవాటు అయిపోయినాయి. అది అలా ఉండనిస్తేనే బెటర్ అని చెప్పి ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ కింద కంటిన్యూ చేసేసారండి. ఇది యూనియన్ గురించి. మరి స్టేట్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? చూడండి, స్టేట్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అని డిసైడ్ చేశారండి. ప్రతి స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని డిసైడ్ చేసేసారు. ఎప్పటి వరకు? స్టేట్ లెజిస్లేచర్ ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది అడాప్ట్ చేసుకునే అంతవరకు. సో టిల్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అడాప్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ త్రూ అన్ యాక్ట్. వాళ్ళు ఒక అఫీషియల్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకునే అంతవరకు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇనీషియల్లీ ఇంగ్లీషేనండి. బట్ లేటర్ దే కేమ్ అప్ విత్ సమ్ యాక్ట్స్. తర్వాత వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగుగా డిసైడ్ చేసింది. ఏది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ చూస్తే తెలుగు అండ్ ఉర్దూ రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ పెట్టుకుంది. అలానే మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ కర్ణాటక అది కన్నడ పెట్టుకుంది, కేరళ మలయాళం పెట్టుకుంది, తమిళనాడు తమిళ్ పెట్టుకున్నారు, మహారాష్ట్ర మరాఠీ అండ్ హిందీ రెండు పెట్టుకున్నారండి. ఓకే, గోవా మరాఠీ అండ్ కొంకణి రెండు పెట్టుకున్నారండి.
అలానే నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని ఆల్మోస్ట్ హిందీ పెట్టుకున్నాయి అనమాట. సో వాళ్ళు లేటర్ దే కేమ్ అప్ విత్ అఫీషియల్ యాక్ట్, అండ్ విత్ ద అఫీషియల్ యాక్ట్ దే చేంజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, అలానే నార్త్ ఈస్ట్ వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ కూడా పెట్టుకున్నారండి. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడైనా సెంటర్ స్టేట్తో కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఏ లాంగ్వేజ్తో కమ్యూనికేట్ చేస్తుంది? ఎగ్జాంపుల్, సెంటర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ఇంగ్లీష్ ఆర్ హిందీ. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? తెలుగు. సో సెంటర్కి తెలుగు రాదుగా కమ్యూనికేట్ చేయడానికి. అలాంటప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే కమ్యూనికేట్ చేస్తుందండి. ఒకవేళ ఏదైనా స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అయితే అప్పుడు వాళ్ళతో హిందీలో కమ్యూనికేట్ చేస్తుందండి. ఓకే, సింపుల్. అఫీషియల్ లాంగ్వేజ్లో హిందీ లేకపోతే వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ హిందీ ఉంటే వాళ్ళతో హిందీలో కమ్యూనికేట్ చేస్తుంది. అయితే ఎప్పుడైనా ఒక స్టేట్ ఇంకో స్టేట్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుందో చూడండి. స్టేట్ ఇంకో స్టేట్తో ఎప్పుడు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తుందండి. ఒకవేళ రెండు స్టేట్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అనుకోండి, వాళ్ళు రెండు మ్యూచువల్గా అగ్రి అయితే అప్పుడు హిందీలో కమ్యూనికేట్ చేసుకుంటారు. హిందీ ఇఫ్ దే అగ్రీస్ మ్యూచువల్లీ, ఇఫ్ బోత్ ద స్టేట్స్ ఆర్ అగ్రీడ్ మ్యూచువల్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకి జ్యుడిషియరీ ఉంది కదా, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సబార్డినేట్ కోర్ట్స్ కానీ, వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారో చూడండి. సుప్రీంకోర్టులోనైతే ఇంగ్లీష్ యూజ్ చేస్తారండి, ప్రొసీడింగ్స్కి కానీ జడ్జ్మెంట్స్ కానీ. అంటే వాదనలు చేసేటప్పుడు కూడా ఇంగ్లీష్లోనే వాదనలు చేస్తారు. అలానే అంతా విన్నాక జడ్జెస్ వాళ్ళ జడ్జిమెంట్ కూడా ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఓకే, బోత్ ప్రొసీడింగ్స్ అండ్ జడ్జ్మెంట్స్. అయితే దీన్ని పార్లమెంట్ సింపుల్గా ఒక యాక్ట్ తీసుకొని వచ్చి అమెండ్ చేయొచ్చండి. రేపు ఎప్పుడైనా ఇంగ్లీష్ ప్లేస్లో హిందీ పెట్టచ్చు, లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు అని కూడా పెట్టచ్చు. ఓకే, ఎవరు అమెండ్ చేయగలరు? పార్లమెంట్ సింపుల్గా త్రూ అన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ హైకోర్ట్స్లో ప్రాసెస్ ఏంటో చూడండి. హైకోర్ట్స్లో కూడా ఇంగ్లీషే వాడతారండి ఫర్ బోత్ ప్రొసీడింగ్స్ అండ్ జడ్జ్మెంట్స్. ఓకే, దీన్ని కూడా పార్లమెంట్ అనేది అమెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ గవర్నర్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుందండి. గవర్నర్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. విత్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ గారి దగ్గర ముందు ఒక పర్మిషన్ తీసుకొని ఆ స్టేట్లో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ని ఆథరైజ్ చేయొచ్చండి. సో విత్ ద ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ ద యూజ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద హైకోర్ట్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. ఇప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని ఈ తెలుగుని ఏపీ హైకోర్టులో అఫీషియల్గా వాడమని చెప్పి ఆథరైజ్ చేయొచ్చు. ఇది స్పెషల్ పవర్ ఆఫ్ గవర్నర్. అయితే సబార్డినేట్ కోర్ట్స్లోనండి లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వర్డిక్ట్ అనేది ఇంగ్లీష్లో ఇస్తారు, బట్ ప్రొసీడింగ్స్ అనేవి లోకల్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్లమెంట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో చూడండి. పార్లమెంట్లో ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ జరుగుతాయో, అంటే వాళ్ళు బిల్లు మీద కొట్టుకొచ్చేస్తారో, అలాంటి టైంలో వాళ్ళు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాడాలండి. రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజే వాడగలరు. హిందీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్, ఏదైనా వాడచ్చు. ఒకవేళ మన ఎంపీస్ అందరూ చదువుకోలేని వాళ్ళు కదా, అలాంటప్పుడు వాళ్ళకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాకపోతే అప్పుడేం చేస్తారండి? వాళ్ళు స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకుంటారు. స్పీకర్ సభలో ఉన్న సభ్యులందరికీ కూడా హెడ్సెట్స్ పెట్టుకోమంటారు. ఆ హెడ్సెట్స్ పేరే ట్రాన్స్లేటర్. వీళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కూడా అది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. వాళ్ళని ట్రాన్స్లేటర్స్ పెట్టుకోమంటారు. పెట్టుకున్న తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లోనైనా కూడా మాట్లాడచ్చు. బట్ జనరల్గా అలౌ అయిన లాంగ్వేజ్ రెండు, హిందీ ఆర్ ఇంగ్లీష్. నెక్స్ట్ లాస్ తయారు చేస్తారు కదా, వాళ్ళ లాస్ తయారు చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే తయారు చేస్తారండి. బిల్ రూపంలో ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తారో, సబ్మిట్ చేస్తారో హౌస్లో, అప్పుడు ఇంగ్లీష్లో సబ్మిట్ చేస్తారు. వన్స్ లా అనేది యాక్ట్ కింద మారిపోయిన తర్వాత దాన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. హిందీ ట్రాన్స్లేషన్ ఈజ్ మ్యాండేటరీ. అయితే స్టేట్ లెజిస్లేచర్స్లో పద్ధతి ఏంటో చూడండి. వీళ్ళు ప్రొసీడింగ్స్ అనేవి హిందీ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, వీళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ వాళ్ళ ప్రొసీడింగ్స్ అనేవి తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలా అయినా కూడా నడుపుకోవచ్చు. వేరే లాంగ్వేజెస్లో కూడా నడుపుకోవచ్చు, అంటే నడుపుకోవచ్చు. స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాన్స్లేటర్స్ పెట్టుకోమంటారు. అప్పుడు మనం ఏ లాంగ్వేజ్ అయినా కూడా మాట్లాడచ్చు. అయితే లాస్ అనేవి వీళ్ళు ఏ లాంగ్వేజ్లో తయారు చేయాలండి? ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లోనైనా తయారు చేయొచ్చు. బట్ దాని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అని అంటే
ఒకవేళ ఆ లా అనేది ఏదైనా సెంట్రల్ లాతో వైలేట్ అవుతున్నా, కాన్ఫ్లిక్ట్ అవుతున్నా, అప్పుడు సెంటర్ అనేది ఆ లా చదవగలగాలి కదా. ఎప్పుడు చదవగలదు? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అప్పుడు మాత్రమే చదవగలదు. అందుకని మీరు ఏ లాంగ్వేజ్లో లాని పాస్ చేసినా కూడా దాన్ని ఫైనల్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ చూడండి, 8th షెడ్యూల్. మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్రియాంబుల్, దాని తర్వాత పార్ట్స్, లాస్ట్లో షెడ్యూల్స్ ఉంటాయండి. ఆ షెడ్యూల్స్ అనేవి 12 ఉన్నాయి. అందులో 8th షెడ్యూల్ చూస్తే అందులో 22 లాంగ్వేజెస్ ఉన్నాయండి. వీటిని మనం ఏమంటాము అని అంటే షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఏమంటామండి? షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, అయితే ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా ప్రతి స్టేట్కి ఒక అఫీషియల్, ఒకటి కన్నా ఎక్కువ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయని. అయితే ప్రతి అఫీషియల్ లాంగ్వేజ్ కూడా షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్, అవి షెడ్యూల్ లాంగ్వేజెస్ కాదు. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ అనేది మన యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, హిందీ ఆర్ ఇంగ్లీష్, అది షెడ్యూల్ లాంగ్వేజ్ కాదండి. అంటే 8th షెడ్యూల్లో ఇంగ్లీష్ని మెన్షన్ చేయలేదు. అయితే మెన్షన్ చేయాలంటే ఏమైనా క్రైటీరియా ఉందా అని అంటే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి క్రైటీరియా కూడా ఇవ్వలేదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి? షెడ్యూల్ లాంగ్వేజ్లో ఉంటే వాళ్ళు సాహిత్య అకాడమీ అవార్డ్స్కి ఎలిజిబుల్ అవుతారండి. ఈ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఈ 22 లాంగ్వేజెస్ మీద ఎవరైనా లిటరేచర్ చేసి ఉంటే అలాంటి వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ కండక్ట్ చేసింది అనుకోండి, ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తుంది, దానితో పాటు ఇంగ్లీష్. అది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని ఇంకోటి ఉంటాయండి. ఇవేంటి అని అంటే 6 ఉన్నాయండి. ఒకటి తమిళ్ 2004లో ఇచ్చారు. నెక్స్ట్ సాంస్క్రిట్ 2005లో ఇచ్చారు. నెక్స్ట్ తెలుగు 2008లో ఇచ్చారు. కన్నడ 2008లో ఇచ్చారు. మలయాళం 2013లో అండ్ ఒడియా విచ్ ఈస్ 2014. ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. అయితే దీనికి ఏమైనా క్రైటీరియా ఉందా అని అంటే ఉందండి. చాలా పురాతన లాంగ్వేజ్ అయి ఉండాలండి, ఏన్షియంట్ లాంగ్వేజ్. పురాతన అంటే ఎంత ఇయర్స్ అని అంటే 1500 ఆర్ ఎల్స్ 2000 ఇయర్స్ బ్యాక్ లాంగ్వేజ్ అయి ఉండాలి. అలానే ఈ లాంగ్వేజ్ అనేది ఒరిజినల్ అయి ఉండాలండి. అంటే ఎగ్జాంపుల్గా హిందీకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే హిందీకి సెపరేట్గా లిటరేచర్ లేదండి, స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ ఏంటి అని అంటే దేవనాగరి లిపి. ఏంటండి? దేవనాగరి లిపి. దేవనాగరి లిపి అనేది యాక్చువల్లీ సాంస్క్రిట్ ఒరిజినల్. అందుకని సాంస్క్రిట్కి మనం క్లాసికల్ లాంగ్వేజ్ దర్జా ఇచ్చాం. హిందీకి ఇవ్వచ్చా అంటే ఇవ్వలేము. ఎందుకు అని అంటే హిందీ అనేది కాపీ కొట్టింది దేనిని? దేవనాగరి స్క్రిప్ట్ని. ఓకే, సో హిందీకి ఇవ్వలేము. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ది ఏన్షియంట్ అంటే 2000 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఓల్డ్ అయి ఉండాలి, లేదా అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ అయి ఉండాలి, ఒరిజినల్ స్క్రిప్ట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇండియాలో దాదాపుగా 19,500 లాంగ్వేజెస్ ఉన్నాయండి. 19,500 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో 129 మాత్రమే 10,000 అంతకన్నా ఎక్కువ మంది పీపుల్ మాట్లాడుతున్నారు. మిగిలిన లాంగ్వేజెస్ ఏంటి అని అంటే మెల్లిగా అంతరించిపోతున్నాయి, ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, అయితే దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉందండి. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 350. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని క్రియేట్ చేస్తుంది. టు ప్రొటెక్ట్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్. టు ప్రొటెక్ట్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తామండి. ఆ స్పెషల్ ఆఫీసర్ని మనం ఏమంటాము అని అంటే కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ బై యూజింగ్ ఆర్టికల్ 350. అందుకనే ఈ పోస్ట్ని ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని కూడా అనొచ్చండి. జస్ట్ లైక్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, దీన్ని కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనే అంటాం. ఓకే, అయితే ఇతను సంవత్సరం మొత్తం ఇతను చేసిన పనినంతా కూడా ఒక రిపోర్ట్ ఫామ్లో తయారు చేసి ప్రెసిడెంట్కి ఇస్తారండి. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే దీన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేస్తారు. పార్లమెంట్లో దీని మీద డిస్కషన్స్ అవుతాయి.
ఎంతవరకు ఎన్ని లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేశారు, ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద అప్పుడు పార్లమెంట్ డెసిజన్ తీసుకుంటుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ అఫీషియల్ యాక్ట్. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ ఉందా లేదా? నేషనల్ లాంగ్వేజ్ ఉందా లేదా? లేదండి. మన ఇండియాకి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది, విచ్ ఈజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకే, సో విత్ దిస్ క్వశ్చన్ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. Thanks a lot guys for watching the video. Please subscribe our channel. Thank you.